ఏపీ వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా జనసేన కార్యాలయాల్లో అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్తున్నారు. పలుచోట్ల జనసేనాని పేరిట సేవా కార్యక్రమాలతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు రాజకీయ, సామాజిక ప్రముఖుల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఏపీ వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా జనసేన కార్యాలయాల్లో అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పలుచోట్ల జనసేనాని పేరిట సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ పూర్తి వివరాలు అందించడానికి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మోహన్, ఈరోజు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కూడా పలు సేవా కార్యక్రమాలు చేసినట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చందు, పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరుగుతున్నటువంటి రెండవ బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పాలి. దీన్ని ఏపీ వ్యాప్తంగా అటు ఆయన పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఈ పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే సెలబ్రేషన్స్ అంటే కేక్ కట్ చేసి, అంటే జనసేన కార్యాలయాల్లో కేకులు కట్ చేసి అభినందనలు చేయడమే కాకుండా ముందు నుంచి అంటే ఎటువంటి మెగా అభిమానులు కానీ, పవర్ స్టార్ అభిమానులు కానీ తన అభిమానులని సేవా కార్యక్రమాల వైపు మళ్లించినటువంటి ఘనత ఈ హీరోలకి చెందుతుంది. కాబట్టి వాళ్ళ బర్త్డే రోజున, అంటే అటు చిరంజీవి బర్త్డేకి మనం గమనించాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ బర్త్డేకి కూడా మనం గమనిస్తే ఆయన అభిమానులు అంటే ఏపీతో పాటు తెలంగాణలో కూడా పలు చోట్ల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలతో పాటు రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంటే సినీ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోనూ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటున్నారు, చాలా కీలకంగా ఉంటున్నారు అన్నమాట. కాబట్టి ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి అటు రాజకీయ ప్రముఖుల నుంచి ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే మనము నిన్న చూసామంటే ఆయన నటిస్తున్నటువంటి తాజా చిత్రాల్లో ఒకటైనటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆయనకి బర్త్డే విషెస్ని అందజేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు అంటే ఆయన బర్త్డే సందర్భంగా పురస్కరించుకున్న మరొక సినిమా, అంటే ఆయన నటిస్తున్నటువంటి ఓజీ సినిమా, ఈ సినిమాతో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ మేకర్స్ చెప్పేశారు. దాదాపు ఈ సినిమా నుంచి ఒక టీజర్ వస్తుందని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నాయి. అంటే ఇటు ఇంకా రీసెంట్గా మనం గమనించినామంటే ఆయన ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, నేను సినిమాలు చేస్తాననే తన కోరికను, అంటే ఇంకా కంటిన్యూ అవుతాను సినిమా, అంటే రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు కూడా చేస్తానని ఒక ఇండైరెక్ట్ ఒక విషయాన్ని అయితే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఆయన భవిష్యత్తులోని సినిమాలు చేస్తారనేటువంటి ఒక ఆశ అయితే ఆయన అభిమానుల్లో కలిగింది. ఇప్పుడు దీనికి అంటే ఇప్పుడు రాజకీయాలకి ఇటు సినిమాలకి ఎలా సమయాన్ని కేటాయిస్తారనే దానిపైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన రాజకీయాల్లోనూ అంటే ప్రజలకు సేవ చేయడానికి చాలా ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన చేయాల్సినటువంటి 2 సినిమాలకు సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఓజీ సినిమాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్లంతా కంప్లీట్ చేశారు. ఈ రెండిట్లో ముందుగా ఓజీ సినిమా వచ్చేసి సెప్టెంబర్ 25న రిలీజ్గా అవుతుంది. రీసెంట్గానే హరిహర వీరమల రిలీజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ 25న వచ్చేసి ఓజీ సినిమా రిలీజ్ కాబోతుంది. వచ్చే ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది అనేసి ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇటు సినీ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేస్తూ అటు రాజకీయాలను రాణించాలని చెప్పేసి ఆయన అభిమానులు ఇటు సోషల్ మీడియాలోనూ ఆయనకి అభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చందు, రైట్, థ్యాంక్ యూ.